అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం నెల్లూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని బౌండ్ వీధిలో వెలిసి ఉన్న రామాలయంలో సోమవారం రోజున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులతో శ్రీరాముడికి పూజాది కార్యక్రమాలతో నిత్య కైంకర్యాలు ఘనంగా నిర్వహించగా భక్తులు రామనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగేలా తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ పురోహితులు అయోధ్యలో బాలరామ ప్రాణ ప్రతిష్ఠ సమయాన్ని అనుసరించి శ్రీరాముని ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. తదుపరి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించి హరినామ స్మరణ చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు స్వామివారి పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో హిందువులు శ్రీరాముని నామస్మరణ చేయడంతో ఎన్నో జన్మల సుకృతంగా వారు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రామిశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా భక్తులపై ఉంటుందన్నారు. నా పేరు కుమారాచారి. మాది చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం కార్వేటి నగరం గ్రామం. మేము విశ్వగ్రామంలో కార్వేటి నగరం సంస్థాన శిల్పులు. ఈరోజు గొప్ప విషయం ఏమంటే అయోధ్యలో శ్రీరామచంద్రుడు మన ఈరోజు ప్రతిష్టాపన జరిగింది బాలరాముడిగా. అది నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి నాకు ఒక కోరిక, అయోధ్యకి పోవాలా, అయోధ్యలో రాముడిని చూడాలా, రాముడి గుడి ఉందా లేదా అని చాలా బాధపడేవాడిని. అక్కడ మసీదు ఉండేదని చెప్పేసి. ఈరోజు గొప్ప విషయం ఏమంటే మన ప్రధానమంత్రి గారు ఒక కృషితో రామాలయం కట్టాలి అని ఒక మంచి మనసుతో మన భారతదేశం సుఖారోగ్యశ్వరంగా ఉండాలని మంచి మనసుతో ఆయన ఆ రామాలయాన్ని నిర్మించినాడు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 3 రోజులు ఉపవాసం ఉండాలని అడిగితే నరేంద్ర మోడీ గారిని, లేదు నేను 11 రోజులు ఉపవాసం ఉంటాను, 11 రోజులు ఉపవాసం ఉండి బాలరాముని ప్రతిష్టాపన చేస్తానని ఆయన 11 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? మన దేశం చల్లగా సుఖారోగ్య ఐశ్వర్యంగా మన ప్రజలందరూ బాగుండాలా, రామబాలుడు ప్రతిష్ట జరగాల, మన దేశం బాగుండాలని ఆయన చేసినాడు. కాబట్టి 11 రోజులు ఉపవాసం ఉండి చేసినాడు. కాబట్టి ఆ విషయంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు కార్వేటి నగరంలో ఇక్కడ రామాలయం సాయంత్రం 5 గంటలకి అంగరంగ వైభవంగా ఊరేగింపు చేయాలని మా పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా సహకరించుకొని మేమంతా సహాయ సహకారం చేసి శ్రీరామచంద్రుడిని సీతాదేవి సమేత శ్రీరామచంద్రుడు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఆయన ఆ విగ్రహాలని అలంకరించి అంగరంగ వైభవంగా కార్వేటి నగరం పురవీధుల్లో ఊరేగించాలని నిర్ణయించుకొని ఈరోజు ఆ ఏర్పాట్లో ఉన్నాము. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రామాలయం నిర్మాణం జరిగిన దానికి ఒక నరేంద్ర మోడీ కాదు, మనమందరూ కూడా కృషి ఉంది. ఆ రాముడు ఆడ నిలబడాలని ఆయన గుడి కట్టాలని మన మనసుల్లో కూడా మనం అనుకున్నాము. అది ఆయన సాధించినాడు. ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై. నా పేరు రామిశెట్టి రాజశేఖర్. మాది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం. ఈరోజు అయోధ్యలో ప్రతిష్ఠించబడినటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మా గ్రామమే కాకుండా మా జిల్లా మొత్తము ఎంతో ఉత్సాహంగా సంతోషంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి పండగ వాతావరణం ఏర్పడింది మా గ్రామం నందు. పురవీధులంతా కూడా హైందవ సంస్కృతికి సంబంధించినటువంటి జెండాలను ఎగరవేయడము, అభిషేకాలు, ఉత్సవాలు, హారతులు ఇవన్నీ నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూడా ఇలాంటి మహోన్నతమైనటువంటి ఉత్సవం జరుగుతున్నది.
ఈ అయోధ్య నిర్మాణం అన్నది మన కళలు ఎంతో కాలంగా కళలు కనినటువంటి ఒక విషయము. దీన్ని సాధించుకోగలగడము, అది కూడా మనం బ్రతికుండంగా దీన్ని సాధించుకోలేమన్న స్థితి నుంచి ఈనాడు మనం సాధించుకోగలిగామంటే ఇదెంతో గర్వకారణము. 500 సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి మన హైందవ మనుగడను ఈరోజు మళ్ళీ పునర్నిర్మించడం అయినంత గొప్పగా ఉన్నది. ఇది భావి తరాలకు ఒక వరము. ప్రస్తుత కాలంలో ఈ రామ నిర్మాణం కొరకు ఎంతోమంది తమ అసువులు కోల్పోయినారు. అదేవిధంగా దీని నిర్మాణానికి చేపట్టంగా చాలామంది దీన్ని అడ్డుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా రాముడు, హనుమంతుడు మనల్ని కాపాడి ఈ రామకార్యాన్ని సహేతుకంగా నిర్మించే విధంగా చేయడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి రామ నిర్మాణం ప్రతి హిందువుకి వరమని చెప్పుకోవచ్చు. హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించే లోపల అయోధ్యను దర్శించి బాలరామును దర్శించుకొని కైకర్యం పొందితేనే వాళ్ళకి తృప్తి ఉంటుందనే ఆలోచనతో ప్రతి భారతీయులు ఆలోచిస్తున్నారు. ఈ సదవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా మన మనుగడను మనం సాధించుకోగలిగాము, మన సంస్కృతిని మనం నిలబెట్టుకోగలిగాము. ప్రపంచ దేశాల మీద మనం తలెత్తి మనం బతుకుతున్నామురా అంటే ఈనాడు మనం సాధించుకోగలిగినటువంటి అయోధ్య నిర్మాణం దాదాపు 500 సంవత్సరాల ముందు కోల్పోయినటువంటి ఈ నిర్మాణాన్ని తిరిగి ఈ సంవత్సరం మనం నిర్మించుకోవడము. అదేవిధంగా కోర్టులు కూడా మనకు న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మీకు సంబంధించింది అంటే భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి కట్టడాలు చారిత్రక పరిశోధన ద్వారా బయలుపడినటువంటి నిరూపణల ద్వారా మనకి ఆ అయోధ్య మనకు లభించడం జరిగింది. ఆ విధంగా లభించినా కానీ 30 సంవత్సరాలు రామాలయం నిర్మాణానికి పట్టిందంటే మన హైందవులు ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచించండి. కాకపోతే ఎన్నిటికెన్ని చెప్పుకున్నా ఈనాడు మనం దాన్ని సాధించుకోగలిగాము అంటే అది భావితరాలకు ఒక అత్యున్నతమైనటువంటి బహుమతి మనం ఇస్తున్నాము. మన వర్తమాన కాలంలో అది జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కరుణా కటాక్ష